వార్ 2 ఇంకా కూలీ రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. మరి మీ పరంగా ఏది హిట్ కొట్టొచ్చు అంటారు? చాలా క్రిటికల్ ప్రశ్న వేశారు మీరు. ఎందుకంటే వార్ 2 పాన్ ఇండియా మూవీ, ఇది ప్రాంతీయ మూవీ. కూలీ రజనీకాంత్ గారి, దాన్ని కూడా పాన్ ఇండియా అనాలేమో నాకు తెలిసి, ఎందుకంటే 4-5 భాషలో అది కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి. కాకపోతే అంటే వార్ 2 చాలా ఎక్కువ బడ్జెట్తో ఇద్దరు పెద్ద హీరోలు, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు, వీళ్ళిద్దరూ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రిఫరెన్స్ ముందు దీనికే ఇవ్వాలి. దీనికే ఇస్తారు యూత్ అంతా కూడా. రజనీకాంత్ గారి సినిమా అందరూ చూస్తారు, తప్పనిసరిగా ఆదరిస్తారు. కానీ ఈ వార్ 2 మాత్రం ఒక సెన్సేషనల్ మూవీగా రాబోతుందని చెప్పి అందరూ అనుకున్నారు. చిన్న వర్గాలు చెప్తున్నాయి, అలాగే సామాన్యమైనటువంటి అభిమానులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వార్ 2 సెన్సేషనల్ విజయం కాబోతుంది. సో మరి కూలీలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, లైక్ ఆమీర్ ఖాన్ గారు వర్క్ చేస్తున్నారు, అండ్ అలానే మన తెలుగు నుంచి నాగార్జున గారు కూడా ఉన్నారు. మరి ఎందుకు కూలీ ఎందుకు కాదనుకుంటున్నారు? ఈ పెద్ద హీరోలు ఇందులో ఇద్దరు. రజనీకాంత్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో కొన్ని వెనకబడి ఉన్నారు కాబట్టి ఈ ఇద్దరు స్టార్స్ ని చూడాలని చాలా, ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. ఈ వార్ 2 అనే సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. కూలీ గురించి చూస్తున్నారు కానీ అంత పేరు వార్ 2 అంత పేరు రాదు దీనికి. ఉన్నారు పెద్దోళ్ళు ఇందులోనూ ఉన్నారు. అయితే రెండు హిట్ అవుతాయి ఖచ్చితంగా. రెండు కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి సినిమాలు చేస్తున్నారు కాబట్టి రెండు హిట్ అవుతాయి. అయితే వార్ 2 మాత్రం ఒక సెన్సేషనల్ కాబోతుంది. ఎందుకంటే మనకి తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అది ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి, ఆయన కూడా ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చేశారంటున్నారు. మరి ఎంతవరకు మనకి అర్థం కాదు కానీ ఖచ్చితంగా వార్ 2 కొట్టేస్తుందని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం అది. కూడా ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏది హిట్ కొట్టొచ్చు అంటారు? రెండు మంచి మూవీస్ బ్రో. కూలీ అనే పేరు కూడా కొత్తగా అప్పుడెప్పుడు కూలీ నెంబర్ అవన్నీ వచ్చినాయి వెంకటేష్ సినిమాలు. సో అంటే కూలీ అంటే మొత్తం అది మధ్యతరగతి ఒక మనిషి చేసే పని కాబట్టి అలాంటి మూవీస్ కూడా ఎక్కువ ఆదరిస్తారు. కానీ మన తెలుగుకి వచ్చేసరికి మనం వార్ కోసం ఎదురు చూస్తాం. 90% వార్ కోసం ఎదురు చూస్తాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారికి మంచి దోస్తు. సో ఎన్నో మూవీస్ లో హిట్ ఉన్నాయి, ఆయన యాక్టింగ్ బాగుంటది. సో వార్ కోసమే ఎదురు చూస్తుంటారు 90%. సో కూలీలో కూడా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. ఆమీర్ ఖాన్ గారు ఉన్నారు, మన తెలుగు నుంచి నాగార్జున గారు ఉన్నారు. ఎందుకు కూలీ ఎందుకు? ఎంత అనుకున్నా తమిళ కంటే తెలుగునే యాక్సెప్ట్ చేయాలి మనం. తెలుగు అంటే తెలుగు ఆడియన్స్. తమిళ ఎప్పుడైనా సరే సెకండ్ ప్లేస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎన్టీఆర్ కే. అంతే, తెలుగు టాలీవుడ్ కే ఇవ్వాలి. సో మరి ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం స్ట్రైట్ బాలీవుడ్ సినిమా చేస్తున్నారు కదా, ఎంత కలెక్షన్స్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? కలెక్షన్ పరంగా అయితే ఒక 300-400 కోర్స్ వస్తుంది ఫస్ట్ డే అని కాదు, ఒక 2 days 3 days. సో వార్ ట్రైలర్ చూస్తున్నారు కదా మీరు. సో మరి ఆ డామినేషన్ ఎవరు అనిపించిన, ఎవరు డామినేట్ చేసినట్టు? డామినేషన్ అని ఏం కాదు కానీ అదే కొంచెం అతను ఎన్టీఆర్ ని డామినేట్ చేసాడు రుతిక్ రోషన్. కొన్ని సీన్లు కూడా వినయ విద్యారాంలో రామ్ చరణ్ అది ఏదో కొంచెం డ్యామేజ్ పడుతుంది. దానివల్ల ఎఫెక్ట్ పడకపోతే సినిమా బాగానే ఉంటది. దానివల్ల ఎఫెక్ట్ అయితే మాత్రం సినిమా హిట్ కొట్టవచ్చు బ్రో. ఎందుకు? ఎందుకంటే తెలుగే ప్రిఫర్ చేస్తారు మన వాళ్ళు. సో తెలుగు సినిమాలే చూస్తారు కాబట్టి అదే హిట్ అయింది. రజనీకాంత్ వచ్చేసి సూపర్ స్టార్ కాబట్టి మాక్సిమం రజనీకాంత్ సినిమా కూడా చూస్తారు. అండ్ మన తెలుగులో వచ్చేసి ఏ సూపర్ స్టార్ అని చూడరు, కంటెంట్ ఉన్న మూవీస్ చూస్తారు ముఖ్యంగా. సో మాక్సిమం రెండిట్లో దేంట్లో కంటెంట్ ఉంటే దాంట్లో చూస్తారు. అండ్ ఫ్యాన్స్ ఫస్ట్ డే వచ్చేసి కొద్దిగా హంగామా చేస్తారు మావాడి గొప్ప అని చెప్పి. కానీ ఆఫ్టర్ 1 week కంటెంట్ ఉండదే బయటకు వస్తుంది బ్రో. ఓకే, మీరైతే దేనికి ప్రిఫర్ చేస్తారు? నేనైతే డిపెండ్స్ ఆన్ టమోటా మచ్చా బ్రో. టమోటాస్ ఎన్ని ఇస్తే దాన్ని బట్టి వెళ్తా బ్రో. ఏం చెప్తే ఆ సినిమాకి వెళ్ళిపోతా బ్రో. లేకుంటే సినిమా ఏదన్నా తేడా కొడితే మాత్రం తెలిసిందేగా ఇంకా క్రోమ్. సో మరి కూలీలో కూడా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్ గారు కానివ్వండి, మన తెలుగు నుంచి నాగార్జున గారు కూడా ఉన్నారు. మరి దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవచ్చు బ్రో. కానీ కంటెంట్ లేకపోతే ఏం చేయలేం కదా. లాస్ట్ సినిమా ఎంత పెద్ద హీరోలు ఉన్నా అదే కంటెంట్ నువ్వు నటించినా సినిమా హిట్ అయిపోద్ది. అదెందుకు, ఇదిగో మన మచ్చ నటించిన సినిమా హిట్ అయిపోద్ది.